నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజుల్లో అబ్రాడ్ స్టడీస్ అంటే చాలామందికి ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ వీక్ అవ్వడం, వీసా రిజెక్షన్స్ పెరగడం, రూల్స్ టైట్ అవ్వడం వల్ల చాలా స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ అనేది పెరిగింది. సో ఈ కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయడానికే ఈ వీడియో. సో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను విచ్ కంట్రీ ఈజ్ బెస్ట్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని, వీసా ఈజీయా కష్టమా అని, లివింగ్ కాస్ట్ ఎంత, డిగ్రీకి వాల్యూ ఎంత, పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా, ఫుల్ టైం జాబ్స్ పరిస్థితి ఏంటి, వీసాకి ఎంత ఫండ్స్ కావాలి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ ప్రొఫైల్కి బెస్ట్ కంట్రీ మీరే డిసైడ్ చేయగలరు. మనం ప్రతి కంట్రీని ఈ 6 పాయింట్స్ మీద కంపేర్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి వీసా అప్రూవల్ ఛాన్సెస్, సెకండ్ వన్ లివింగ్ కాస్ట్, థర్డ్ వన్ డిగ్రీ వాల్యూ, ఫోర్త్ వన్ పార్ట్ టైం జాబ్ రూల్స్, ఫిఫ్త్ వన్ స్టడీ అయ్యాక ఫుల్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి, సిక్స్త్ వన్ వచ్చేసి వీసాకి ఎంత ఫండ్స్ కావాలి. సో మనం ఫస్ట్ కంట్రీని తీసుకుంటే అది వచ్చేసి కెనడా. కెనడా ఫస్ట్ అని ఎందుకు చెప్తున్నా అంటే మెజారిటీ ఇప్పుడు యూఎస్ తర్వాత అందరూ కెనడాకే పోవాలనుకుంటారు. దానికి సర్టన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, సర్టన్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ కెనడా గురించి తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ వచ్చేసి కెనడాలో డిగ్రీ వాల్యూ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పార్ట్ టైం జాబ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. స్టడీ అయ్యాక అప్ టు 3 years వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ పైన మీరు కెనడాలోనే ఉండొచ్చు. డిసడ్వాంటేజెస్ వచ్చేసి రీసెంట్గా వీసా రూల్స్ చాలా టైట్ అయ్యాయి అండ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ కూడా పెరిగింది. ఇప్పుడు ఫండ్స్ గురించి చూద్దాం. ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కెనడాలో వచ్చేసి అరౌండ్ $23,000 కెనడియన్ డాలర్స్ పర్ ఇయర్ అవుతుంది. ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ వచ్చేసి 24 hours పర్ వీక్ అలౌడ్. ఇక్కడ జాబ్స్ స్టడీ అయ్యే తర్వాత జాబ్స్ గురించి చూస్తే ఐటీలో కావచ్చు, హెల్త్ కేర్లో కావచ్చు, కన్స్ట్రక్షన్లో కావచ్చు, బిజినెస్ ఫీల్డ్స్లో కావచ్చు ఆపర్చునిటీస్ చాలా హైగా ఉంటాయి. అయితే కెనడా అనేది ఎవరికి బెస్ట్గా సెట్ అవుతుంది అంటే ఎవరైతే జాబ్ చేయాలి ప్లస్ అక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం కెనడా అనేది బెస్ట్ ప్లాన్ అని నేను చెప్పగలను. అండ్ ఎవరితో అయితే మీడియం టు హై బడ్జెట్ ఉంది ఆ స్టూడెంట్స్ ఇక్కడికి ఈజీగా వెళ్ళగలరు అండ్ వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ వీసా రిజెక్షన్స్ రీజన్స్ చూస్తే కెనడా కోసం వీక్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, దాన్ని ఎస్ఓపి కూడా అంటారు. అంటే మళ్ళీ ఇంప్రాపర్ ఫండ్స్, మళ్ళీ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం మీ సోర్స్ ఆఫ్ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందని, వీటి వల్ల మేజర్ వీసాస్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఈ కంట్రీలో అడ్వాంటేజెస్ వచ్చేసి ఇక్కడ మీరు 1 year మాస్టర్స్ కోర్స్ చేయొచ్చు. దీనివల్ల మీ టైం అనేది సేవ్ అవుతుంది. వీళ్ళ డిగ్రీకి వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. వీళ్ళ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే యూకేలో లివింగ్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుంది. అలాగే పోస్ట్ స్టడీ వర్క్ డ్యూరేషన్ అనేది చాలా అన్సర్టనిటీ అని చెప్పొచ్చు. యూకే కోసం కావాల్సిన ఫండ్స్ వచ్చేసి లండన్లో అయితే అప్రాక్స్ 1600 euros పర్ మంత్. అదే అవుట్ సైడ్ లండన్ అయితే అరౌండ్ 1200 euros పర్ మంత్ ఖర్చు మీకు వస్తుంది. దానికోసం ఫండ్స్ మీరు రెడీ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే పార్ట్ టైం జాబ్స్ చూసుకుంటే 20 hours పర్ వీక్ మీరు పార్ట్ టైం చేయొచ్చు. ఆఫ్టర్ స్టడీ వచ్చేసి మీరు గ్రాడ్యుయేట్ వీసా పైన అరౌండ్ 18 months నుంచి 2 years వరకు ఉండొచ్చు యూకేలో. కానీ రూల్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాయి. బెటర్ మీరు ఒకసారి రూల్స్ చెక్ చేసుకొని వెళ్ళడం. యూకే ఎవరికి సెట్ అవుతుంది అంటే ఎవరికైతే ఫాస్ట్గా డిగ్రీ కంప్లీట్ చేయాలనుకుంటారో ఆర్ మాస్టర్స్ కంప్లీట్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఇది బెస్ట్. మళ్ళీ ఎవరికైతే గుడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళకి యూకే అనేది బెస్ట్. అండ్ థర్డ్ కంట్రీ వచ్చేసి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో అడ్వాంటేజెస్ వచ్చేసి పార్ట్ టైం జాబ్కి శాలరీ అనేది చాలా హైగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో లైఫ్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూస్తుంటారు ఆస్ట్రేలియాలో లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి అని. మేజర్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అలాగే రూల్స్ అనేవి కూడా చాలా స్ట్రిక్ట్గా అవుతున్నాయి ఈ మధ్య. ఇండియన్స్ మీద రేసిజం కూడా చాలా ఎక్కువ అవుతుంది ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాకి కావాల్సిన ఫండ్స్ వచ్చేసి అప్రాక్స్ 30,000 ఆస్ట్రేలియన్ డాలర్స్. దీంతోపాటు ట్యూషన్ ఫీజు కూడా సపరేట్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్ట్ టైం జాబ్స్ వచ్చేసి 48 hours పర్ ఫోర్ట్నైట్. అలాగే ఆఫ్టర్ స్టడీ వచ్చేసి ఆస్ట్రేలియా ఎవరికి బెస్ట్ అంటే ఎవరికైతే స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళు కావచ్చు, ఎవరికైతే వర్క్ డిసిప్లిన్ చాలా హైగా ఉంటుంది కదా వాళ్ళు కావచ్చు. అలాంటి స్టూడెంట్స్కి చాలా బెటర్ ఆస్ట్రేలియా. ఎందుకంటే రూల్ వైలేషన్ చేస్తే వీసా క్యాన్సల్ కూడా అవ్వచ్చు. సో వర్క్ డిసిప్లిన్ అందుకే. నెక్స్ట్ వచ్చేసి జర్మనీ. జర్మనీ వచ్చేసి బడ్జెట్ స్టూడెంట్స్కి బెస్ట్. ఇక్కడ అడ్వాంటేజెస్ వచ్చి
పబ్లిక్ యూనివర్సిటీస్లో ట్యూషన్ ఫీజు అనేది ఫ్రీగా ఉంటుంది ఆర్ వెరీ మినిమల్గా ఉంటుంది. ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ డిగ్రీస్కి చాలా హై వాల్యూ ఉంటుంది. జాబ్ మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. డిసడ్వాంటేజెస్ ఇన్ జర్మనీ చూసుకుంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కొంచెం కష్టం, కానీ నేర్చుకోవచ్చు. ఇనిషియల్లో మీరు వెళ్ళినప్పుడు అక్కడ పేపర్ వర్క్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మీరు దానికి అడ్జస్ట్ అవుతారు. జర్మనీ కోసం కావాల్సిన ఫండ్స్ వచ్చేసి జర్మనీలో బ్లాక్డ్ అకౌంట్ అనే కాన్సెప్ట్ ఉంది. దీంట్లో మీరు అరౌండ్ 12,000 euros పర్ ఇయర్ మీరు బ్లాక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళు ఎవ్రీ మంత్ 1,000 euros మీ అకౌంట్కి వేస్తూ ఉంటారు అక్కడ ఖర్చుల కోసం. దాన్నే బ్లాక్డ్ అకౌంట్ అంటారు. దీని గురించి అండ్ జర్మనీ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తా, దాన్ని మిస్ అవ్వకండి. దాంట్లో డీటెయిల్గా మాట్లాడతా జర్మనీ గురించి. ఎందుకంటే ఇప్పుడు టాప్ ప్లేస్లో జర్మనీనే ఉంది. ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ వచ్చేసి 20 hours పర్ వీక్ ఆర్ 140 ఫుల్ డేస్ పర్ ఇయర్ అలో చేస్తారు. ఆఫ్టర్ స్టడీ మీరు 18 months జాబ్ సర్చ్ వీసా పైన అక్కడ ఉండొచ్చు. సో జర్మనీ ఎవరికి బెస్ట్ అంటే లో బడ్జెట్ స్టూడెంట్స్కి జర్మనీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. అలాగే ఇంజనీరింగ్ కావచ్చు, ఐటీ చేసే వాళ్ళకి కావచ్చు, టెక్నికల్ కోర్సెస్ కావచ్చు, జర్మనీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. జర్మనీలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు పెట్టిన డబ్బుకి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా హైగా ఉంటుంది. దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే లో బడ్జెట్ ప్లస్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు పెట్టిన అమౌంట్ మీద రావాలి అనుకుంటే మీరు జర్మనీ వెళ్ళొచ్చు. మీకు అక్కడే సెటిల్ అవ్వాలి, పర్మనెంట్ రెసిడెంట్ అవ్వాలి, ప్లస్ జాబ్ పైన ఎక్కువ ఫోకస్ ఉంది నాకు అంటే మీరు కెనడా చూస్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా నాకు డిగ్రీ కావాలి ప్లస్ బ్రాండ్ వాల్యూ ఉండాలి నాకు అంటే మీరు యూకే సెలెక్ట్ చేసుకోవచ్చు. హై శాలరీ పార్ట్ టైం జాబ్స్ కావాలి, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి నాకు అంటే ఆస్ట్రేలియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ కంట్రీ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. బెస్ట్ కంట్రీ ఫర్ యువర్ ప్రొఫైల్ అనే కాన్సెప్ట్. ప్రతి కంట్రీకి వీసా రిజెక్ట్ అవ్వడం మామూలే. ఇంతకీ వీసాస్ ఎందుకు రిజెక్ట్ అవుతాయి, దానికి ఉన్న రీజన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. వీసా ఆఫీసర్ మెయిన్లీ ఈ పాయింట్స్ని చూస్తాడు. అదేంటంటే ర్యాండమ్ కోర్స్ సెలక్షన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు బ్యాచిలర్స్లో ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్కి ఎండి ఇన్ మెడికల్ చేస్తా అంటే మీ వీసా దొబ్బుద్ది. సడన్ బ్యాంక్ డిపాజిట్స్ అంటే మీరు అబ్రాడ్ వెళ్ళేటప్పుడు సడన్గా బ్యాంక్లో 1 lakh కావచ్చు, 2 lakh కావచ్చు, దానికి ఎటువంటి సోర్స్ లేనట్టు మీరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే దానివల్ల కూడా మీ వీసా రిజెక్ట్ అవ్వచ్చు. వీక్ ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఎవరిదో చూసి కాపీ పేస్ట్ చేసినట్టు వీసా ఆఫీసర్ కనిపిస్తే వాడు రిజెక్ట్ చేయొచ్చు. మళ్ళీ క్లియర్ కెరియర్ ప్లాన్ లేకపోవడం వల్ల కూడా మీ వీసా అనేది రిజెక్ట్ అవ్వచ్చు. మళ్ళీ వాడికి ఏదైనా డౌట్ వస్తే మీరు ఓవర్ స్టే చేయగలరు వాళ్ళ కంట్రీలో అని డౌట్ వస్తే కూడా వాడు మీ వీసాని రిజెక్ట్ చేస్తాడు. సో వీసా అప్రూవల్కి కొన్ని టిప్స్ చెప్తా. అప్రూవల్ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్ వచ్చేసి ప్రీవియస్ ఎడ్యుకేషన్కి రిలేటెడ్ కోర్స్ చూస్ చేయండి. దానివల్ల వీసా అనేది చాలా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫండ్స్ మినిమం కన్నా ఎక్కువ చూపించండి. అంటే వాళ్ళు 12,000 euros అన్నారనుకో, మీరు దానికంటే కొంచెం ఎక్కువ ఒక 500 euros ఎక్కువ పెడితే బెటర్. ఎందుకంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది రేట్ అనేది, ఈరోజు రేపు ఎల్లుండి అలా. మేము ఎప్పుడు సేఫర్ సైడ్లో ఉండాలి. మనీ సోర్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కడి నుంచి మీకు మనీ వచ్చింది. ఇప్పుడు 1 lakh 2 lakh డిపాజిట్ చేశారనుకో, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్కడి నుంచి మీకు ఆ అమౌంట్ వచ్చింది అన్నది. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో ఎప్పుడు నేను అదే దేశంలో సెటిల్ అవుతా అని రాయకండి. ఎందుకంటే మీరు ఓవర్ స్టే చేస్తారని వాడికి డౌట్ వస్తుంది. మీరు జెన్యూన్ స్టూడెంట్ అని ప్రూవ్ చేయండి ఆఫీసర్కి. ఫ్రెండ్స్, మీ డిగ్రీ, మీ బడ్జెట్, కంట్రీ ప్రిఫరెన్స్ నాకు కామెంట్స్లో అండ్ మీ స్క్రీన్ పైన కనపడే నంబర్కి వాట్సాప్ చేయండి. మీ ప్రొఫైల్కి బెస్ట్ కంట్రీ నేను సజెస్ట్ చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అబ్రాడ్ గైడెన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.